ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను భర్తీ చేసేందుకు భారీగా అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా విద్యా వాలంటరీ నియామకానికి అవకాశాలు కల్పించారు. ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అర్హులు, ఎంత జీతం వస్తుంది, ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,534 విద్యా వాలంటరీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్ లేదా ఎస్జిటి పోస్టులు 3,597, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,937 ఉన్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే ఎస్జిటి పోస్టులకు అభ్యర్థులు ఇంటర్మీడియట్ తో పాటు డిఐఈడి లేదా డిఈడి పూర్తి చేసి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీతో పాటు బీఈడి అర్హత ఉండాలి. అలాగే ఏపీ టెట్ లేదా డిఎస్సి అర్హత ఉన్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్న ప్రశ్న, ఎంపిక ఎలా జరుగుతోంది? ఈ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల అకాడమిక్ మార్కులు, సంబంధిత అర్హతలు, అలాగే వర్తించే టెట్ లేదా డిఎస్సి వెయిటేజ్ ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందించి ఎంపిక చేసే విధానం ఉంది. ఇక వేతనం విషయానికి వస్తే ఎస్జిటి విద్యా వాలంటీర్లకు నెలకు 10,000 గౌరవ వేతనం అందుతుంది. స్కూల్ అసిస్టెంట్ విద్యా వాలంటీర్లకు నెలకు 12,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. ఇక దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే ఈ నియామకానికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు తమ పరిధిలోని ఎంఈఓ అంటే మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారం తీసుకుని అవసరమైన వివరాలను పూర్తి చేసి విద్యార్హత సర్టిఫికెట్ కాపీలను జత చేసి అదే కార్యాలయంలో సమర్పించాలి. ఇక దరఖాస్తు ఇచ్చిన తర్వాత రసీదు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ముఖ్యమైన తేదీ, దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 21, 2026. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 నాటికి విధుల్లో చేరాల్సి ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు ఎదురు చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.